నమ్మకం నీకుంటే చెయ్యి తప్పు, వాడిని లెక్కలో వేసుకోమని చెప్పి తప్పు చెయ్యాలి. నేను చేస్తున్నానండి తప్పు, మీరు వేసుకోండి ఖాతాలో, నా ఖాతాలో అన్నప్పుడు వాడు వేస్తాడా వేయడా? శిక్ష వేసి తీరుతాడు. అయ్యా నాకు తెలియలేదండి, మీరు ఉన్నారని నాకు అవగతం కాలేదు, నా జన్మలో నేనేమీ వినలేకపోయాను, నా తప్పు అయిపోయిందండి అన్నాడు అనుకోండి, క్షమిస్తాడు. నాకు తెలుసు నువ్వు ఉన్నావని, పోన్లే చేసేసానంతే వేసుకో అన్నాడు అనుకోండి, 3 వాతలు పెట్టవలసిన వాడు 12 వాతలు పెడతాడు. అందుకే ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం, అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం అని అందుకే వచ్చింది సామెత. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకంతో ఉన్నవాడెవరో వాడు తప్పు చేయడు. తప్పు చేయకుండా వాడు ఉన్నాడని నమ్ముకున్న వాడికి వాడు ఉన్నాడు నిజంగా. లేకపోవడం ఏమిటి? ఎంతమంది లేరు, నేను ఉదాహరణలు చెప్పనక్కర్లేదు, ఎంతోమంది ఉన్నారు. మొన్న నేను విశాఖపట్నంలో వ్యాసరచన నిర్వహించాం, 30,000 మంది పిల్లలు పాల్గొన్నారు. ఒక పిల్ల రాసుకుంది, నేను వ్యక్తిగత వివరాలు వేదికల మీద చెప్పకూడదు, ఆ పిల్ల రాసిన పేపర్ దిద్దుతుంటే నాకు 2 కన్నుల ధారల కింద నీళ్లు కారిపోయి, అంత కష్టాలు రాసుకుంది ఆ పిల్ల. అన్ని కష్టాలలో భగవంతుడు ఉన్నాడు అని నమ్ముకుని తల్లిని పట్టుకుని చదువుకుంది. ఇవాళ ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? ఆంధ్రదేశం కాదు, ప్రపంచం నలుమూలల నుండి ఫోన్లు వస్తున్నాయి, ఆ పిల్ల ఎంత చదువుకుంటే అంత చదివిస్తాం, ఆ పిల్లకి మేము ఉన్నాం అంటున్నారు అందరూ. ఇప్పుడు ఆ అమ్మాయి నమ్ముకున్న భగవంతుడు ఆ అమ్మాయిని ఏం చేశాడు? నన్ను ఉపకరణం చేసి ఆ అమ్మాయి జీవితాన్ని దిద్దుతున్నాడా లేదా? ఉన్నాడని నమ్ముకున్న వాడికి ఈశ్వరుడు ఉన్నాడు. ఎక్కడ ఎత్తాలో అక్కడ ఎత్తుతాడు, ఎక్కడ కాపాడాలో అక్కడ కాపాడతాడు, ఎక్కడ రక్షించాలో అక్కడ రక్షిస్తాడు. నా అంతవాణ్ణి నేను, వాడెంతటి వాడన్నవాణ్ణి ఎక్కడ విరచాలో ఆయనకి తెలుసు. అప్పుడు ప్రమాదంలోకి పోతాడు. అందుకే భగవంతుని యొక్క రక్షకత్వమునందు దయయున్నది. ఆయన నిష్కారణంగా చంపలేదు. మునులు అడిగారు, మహర్షులు అడిగారు, అసలు వీడి అసాధ్యం, మండిపోను సముద్రంలో తరంగాలు రావద్దంటాడండి రావణాసురుడు అని చెప్పారు వాళ్ళు. సముద్రంలో తరంగాలు రావద్దండి ఏంటి అంటే వాడికి అలా చూడాలనుంటే రావద్దంటాడు అంతే. అందుకు పనికొచ్చింది తపోబలం. అటువంటి వాడు నిద్ర లేస్తే ఎవడ బలవంతుడన్నో అక్కడికి వెళ్ళను, వాళ్ళని చంపను. వాడి కంటికి నదరగా ఏ స్త్రీ కనపడితే ఆవిడని ఎత్తుకుపోను, భోగించను. ఎవరి దగ్గర ఏ మంచి వస్తువు ఉంటే అది ఎత్తుకుపోను, తనదిగా వాడుకోను. అది అన్న కుబేరుడైనా పర్వాలేదు, ఆఖరికి తన పెద్దవాడు మహానుభావుడు వంశంలో చతుర్ముఖ బ్రహ్మగారికి తెలుస్తుందన్న భయం కూడా లేదు, ఋషులన్న భయం లేదు. దానివల్ల కదూ మరి. అటువంటప్పుడు సంహారం చేసి ఇక నువ్వు ఈ శరీరంలో ఉంటే పాడైపోతావురా అని ఒకళ్ళ మాట వినవు, ఇక మూర్ఖత్వం వచ్చేసింది నీకు, కాబట్టి ఈ శరీరంలోంచి నిన్ను విడిపించేస్తాను అని విడిపించడం ఈశ్వరుని యొక్క కారుణ్యము కాక వేరొకటి ఎందుకు అవుతుంది? అందుకని ఆయన చంపడం తమోగుణం కాదు, ఆయన చంపడం పరమసత్వగుణం. ఇప్పుడు చెప్పండి, నల్లగా కనపడేటటువంటి విష్ణువు సత్వగుణ ప్రధానుడా, నల్లగా కనపడేటటువంటి విష్ణువు తమోగుణ ప్రధానుడా? పరమసత్వగుణ ప్రధానుడైన. పడుకుంటాడని మీరే కదండి అన్నారు. మరి 4 నెలలు పడుకుంటాడు, పడుకునే అలవాటు నిద్రపోయే అలవాటు ఉన్నవాడెవరో వాడు తమోగుణ ప్రధానుడు అని చెప్పాను. నిజమే, నిద్ర తామసికము. విష్ణువు నిద్రపోతారు 4 నెలలు, మనమే చెప్పట్లా. 4 నెలలు పడుకుంటారండి. ఆషాఢ మాసంలో పడుకుంటారు, తొలి ఏకాదశి, శయని ఏకాదశి, ఉత్తైన ఏకాదశి, ఇంకో ఏకాదశి నాడు ఆయన లేస్తారు నిద్ర, తులసి బృందావనంలోకి వస్తారు, అందుకని ఆ రోజున తులసినిచ్చి కళ్యాణం చేస్తారు ఆలయాల్లో అని చెప్తున్నామా లేదా? చెప్తున్నప్పుడు మరి పడుకుని లేచే అలవాటు ఉన్నవాడు తమోగుణం ఉన్నవాడు తప్ప సత్వగుణం ఉన్నవాడు ఎందుకు అవుతాడు? అంటే నేనే సమర్థన, నేనే ఖండన, అది మార్గశీర్షము. ఆయన ఎందుకని తమోగుణం లేని నిద్ర కలిగిన వాడయ్యాడంటే ఆయన నిద్ర మన నిద్ర వంటి నిద్ర కాదు. మనం నిద్రపోయామనుకోండి, బాహ్యంలో ఉన్న కన్ను మూతపడిపోతుంది, బాహ్యంలో చెవులు అలాగే ఉంటాయి, కానీ వినే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది, ముక్కుకి వాసన చూసే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది, చర్మానికి స్పర్శ చెప్పే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది, నాలుకకి రుచి చెప్పే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది. నాకు తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం అనుకోండి, నేను మంచి గాఢ నిద్రలో ఉన్నాను, మంచి గాఢ నిద్రలో ఉండగా మీరు తీసుకొచ్చి ఆ తిరుపతి లడ్డు నా ముక్కు దగ్గర పెట్టారు అని పీలుస్తూ పడుకున్నాను. కానీ అది తిరుపతి లడ్డు వాసన నాకేమైనా తెలుస్తుందా? తెలియదు. తిరుపతి లడ్డు చిన్న ముక్క విరిచి
ఏదో నోరు తెరుచుకు పడుకున్నాను, నాలుగు మీద వేశారు, ఏమైనా తెలుస్తుందా? ఏం తెలియదు. తిరుపతి లడ్డూని నాకు ముట్టించారు, ఏమైనా తెలుస్తుందా? తెలీదు. తిరుపతి లడ్డూ తెచ్చాను అని మెల్లిగా చెవి దగ్గర చెప్పారు, ఏమైనా వినపడుతుందా? ఏం వినపడదు. ఏమీ వినపడకుండా అన్ని ఇంద్రియాలు వెనక్కి వెళ్ళిపోతే నిద్ర. కానీ నిద్రలో మనసు ఒక్కటి మాత్రం ఇంకా తెలివిగా ఉంటుంది. మనసు ఆత్మలోకి వెళ్ళకపోతే సుషుప్తి, దాన్ని స్వప్నావస్థ అంటారు. స్వప్నమునందు మనసు తెలివిగా ఉండి అది చూస్తూ ఉంటుంది. అది కళ అంటారు. అది కాశీ వెళ్ళినట్టు, లేకపోతే ఏదో మేడ నుంచి ఎదబడిపోయినట్టు అర్థం బద్ధం లేని కళ్ళన్నీ వస్తుంటాయి. ఇంకక్కడి నుంచి ఎవడో తేరగా దొరుకుతాడు ఊళ్ళో, వాడికి ఫోనో వాడి ఇంటికో వెళ్ళిపోయి నాకు కళ వచ్చింది అన్న తప్ప అని వాడిని అడుగుతూ ఉండడం, వాడి పని వాడిని చేసుకొని ఇవ్వకుండా. అందుకని కళ అంటే ఇంకా బాహ్యమునందేమీ పనిచేయవు, లోపల ఒక స్థితిలో మనసు కూడా పనిచేయదు, ఆత్మలోకి వెళ్ళిపోతుంది. గాఢ నిద్ర అంటారు, సుషుప్తి. ఇంకా మనసుకు కూడా ఏం తెలియదు, కాలము కూడా తెలియకుండా నిద్రపోతుంది. మళ్ళీ మనసు లేచాకే తెలుస్తుంది కాలం కూడా. గాఢ నిద్రలోకి వెళ్ళాడు అంటారు. విష్ణువు పడుకుంటే అలా పడుకోరు ఆయన. ఆయన గాఢ నిద్ర కాదు, ఆయన నిద్రకో చమత్కారం ఉంది. పరివర్తన్య ఏకాదశిలో ఏకాదశి వస్తుంది, ఈ 24 ఏకాదశులు. అందులో ఆయన ఒత్తిగిలుతారు, ఒక వైపు నుంచి ఒక వైపుకి ఒత్తిగిలి పడుకుంటారు. ఎందుకంటే ఒకే వైపు పడుకుంటే తిమ్మిరెక్కుతుంది. ఒక వైపు నుంచి ఒక వైపుకి ఒత్తిగిలుతారు. 2 రకాలుగా పడుకోకూడదు అని శాస్త్రంలో. ఒకటి పోర్లా పడుకుని నిద్రపోకూడదు, 2 వెల్లకిలా పడుకుని నిద్రపోకూడదు. ఇలా పెట్టి పడుకుని నిద్రపోకూడదు. ఇప్పుడు ఎడంచేతి వైపుకు పడుకుని నిద్రపోవాలి. గుండె పరుపుకి తగిలేటట్టుగా పడుకుని నిద్రపోవాలి. వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అలా పడుకుంటే. అలా పడుకుని నిద్రట్లో కొద్ది మెలకు వస్తుంది. ఎందుకు అంటే ఈ చెయ్యో ఏదో నిప్పెడుతుంది. అప్పుడు కుడి చేతి వైపుకి దొల్లుతాడు. చూశారు, అసంకల్పిత ప్రతీకార చర్య అని ఉంటుంది, వెనుపం మంజేస్తుంది. ఇటు ఇబ్బందిగా ఉందా, ఇటు తిరిగి ఉంటుంది. కొద్దిగా తెలివి వచ్చినట్టు వచ్చి ఇటు తిరిగి పడుకుంటాడు, అదొకటే తెలుస్తుంది. మళ్ళీ ఇలా లాగినటువంటి తీగ దగ్గరికి వెళ్ళిపోయినట్టే 2 నిమిషాలు శారదీరుడి తిరిగిపోతాడు. అలా తిరిగిపోవాలి కూడా. అలా తిరిగిపోతే ఆరోగ్యవంతమైన నిద్ర. అంటే నిద్ర కూడా సాధన. అలా పడుకోవడం అలవాటు ఉండాలి. ఎడంచేతి వైపుకు పడుకోవడం సాధన చెయ్యాలి ఇప్పుడు. కాబట్టి దానివల్ల పీడకలలు కూడా రావు అని శాస్త్రంలో. ప్రత్యేకించి శరదృతువులోను హేమంత ఋతువులోనూ పీడకలలు ఎక్కువ వస్తాయని, వాత ప్రకోపం ఎక్కువగా ఉంటుంది అని. సరే, ఇప్పుడు దాని జోలు ఎందుకు కానండి. నిద్రయందు ఏమీ తెలియదు, కానీ విష్ణువు యొక్క నిద్రయందు తెలియకపోవడం ఉండదు. ఆయన ఎందుకు నిద్రపోతాడో తెలుసా? ఇలా చూడడం, ఇలా మూసి లోపలి మనస్సుతో మన లోపల మనసుని చూస్తాడు. వీడు 1,00,000 బిల్వార్చన అని చెప్పి రొట్ట తెచ్చి అక్కడ పారేసి ఊరికే దాని మీద వంగళీ పురుగుందో లేకపోతే సాలి పురుగుందో బూజుందో ఈ చీమలు పాకుతున్నాయో చూడకుండా నా మీద ఎత్తి అవతల పారేస్తున్నాడా? నేనంతా మునిగిపోయానో లేదో కూడా చూసుకోకుండా మారేడుదళాలు ఎంత వేడి పువ్వులును తీసుకెళ్ళి వాటిని తీసుకొచ్చి నా మీ నెత్తి అంతా పోసేస్తున్నాడా? కొద్దిగా నన్ను ఏమైనా గమనిస్తున్నాడా? నిజంగా అసలు బిల్వదళాన్ని శుభ్రంగా తుడిచి తడిబట్టతో పళ్ళెంలో పెట్టి ముచిక పైకుంచి భార్య అందిస్తే చేత్తో పట్టుకుని వెయ్యాలి శివలింగం మీద. అలా శ్రద్ధతో చేస్తున్నాడా? లేకపోతే వీడిష్టం వచ్చినట్టు చేస్తున్నాడా? వీడికి మనసులో బిల్వదళం వేసేటప్పుడు నా పాదములు కనపడుతున్నాయా? తెల్లటి నా పాదముల మీద బిల్వదళాలు పడుతున్నట్టుగా వాడికి ఏమైనా కనపడుతోందా? లోపల అలా ఏమైనా చూస్తున్నాడా? అంటే బిల్వం సమర్పయామి అన్నప్పుడు ఇలా తీసే వరకు చూడొచ్చు, ఇలా కళ్ళు మూసుకుని ఇలా వేస్తాడు ఒకసారి. ఎందుకని? ఇలా కళ్ళు మూసుకోగానే పరమేశ్వరుని యొక్క చరణ ద్వంద్వము కనపడాలి, ఆ 2 పాదములు కనపడాలి. ఇలా వేసినప్పుడు ఆయన పాదముల మీద పడ్డం కనపడాలి. అలా కనపడుతోందనుకోండి, వీడు లోపల శివపాదములను చూసి వేస్తున్నాడని లోపలి చూపు ద్వారా లెక్క కట్టి ఉపాసన దగ్గరకి జరుగుతున్నాడని లెక్క కడతాడు. లేదనుకోండి, సాలెపురుగులు ఉన్నాయో చిరిగిపోయాయో 2 ఆకులో 3 ఆకులో 1 ఆకో వాడికి అనవసరం. పళ్ళెంలో ఆఖరణ ఊడిపోయిన ఆకులు ఉంటే అవి కూడా ఇలా లాగేసేసి అన్నీ కలిపి పళ్ళెం ఇలా కొట్టేసి ఆయన మీద మారేస్తాడు. ఎందుకది? ఏం భక్తి ఉంది అందులో? బూడిదే. లోచూపుతో మన లోపలికి చూస్తాడు. అందుకే నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణీ జాగరూకం. అది దక్షిణాయనం. దక్షిణాయనం ఉపాసనా కాలం.
వీడు నిజంగా ఉపాసన అనేటటువంటిది మనసు పెట్టి మనసుతో నాకు దగ్గరగా జరుగుతున్నాడా, లోపల ఏవేవో ఆలోచనలు పెట్టుకుని పైకి మాత్రం నా దగ్గర కూర్చున్నాడా? పైన కూర్చోవడం కాదు, నాకు దగ్గరగా లోపల ఉన్నాడా? రామకృష్ణ పరమహంస కాళికాదేవి ఆలయంలో కూర్చుని ఉన్నారు. మహారాణి వచ్చింది. రామకృష్ణ పరమహంసకి ఏం గొప్ప? కాళికాదేవి తప్ప ఆయనకి ఎవరు గొప్ప కాదు. ఎవరో పరిగెత్తుకెళ్ళారు, రాణిగారు వచ్చారు, రాణిగారు వచ్చారు, రాణిగారు వచ్చారు. ఆవిడ రామకృష్ణ పరమహంసకు నమస్కారం చేసింది. నమస్కారం అయ్యా, కాళికాదేవికి వేసే పువ్వులు కడతాను ఇవాళ, మహారాణిని కదా, ఇన్నాళ్ళ గుడికి వచ్చా, అందుకని దండ కడతానని. కట్టు, కూర్చో అన్నారు. కూర్చుని దండ కడుతోంది. రామకృష్ణ పరమహంస అక్కడ బల్ల మీద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. ధ్యానం చేస్తూ ఇలా మహారాణి వంక చూశారు. ఆవిడ దండ కడుతోంది. కిందకి దిగి ఈడ్చి కొట్టారు చంపకాయ ఒకటి. కొట్ట ఆవిడకి కళ్ళమ్మ నీళ్లు ధారాపాతం కింద కారిపోయి దిగ్గున పక్కన పడింది. లేచి కూర్చుంది. ఆయన ఎందుకు కొట్టారు నన్ను అని అడగదు. ఎందుకని? కొట్టినవారెవరు? పరమహంస, సామాన్యుడు కాడు, మహాజ్ఞాని. ఆయనే చెప్పారు, ఏం చేస్తున్నావు? పూలదండలు కడుతున్నావు. ఎంత దండ కట్టాలి? అమ్మవారి మెడలో వేసినప్పుడు ఎక్కడ వరకు వస్తే అందంగా ఉంటుందో అటు చూస్తూ కట్టాలి. ఎంతంత దూరం ఏ పూలు ఉండాలి, మధ్యలో ఏ పూలు ఉండాలి కట్టాలి. ఊరికే దారం పూలు పట్టు కట్టేస్తున్నావు. కట్టేస్తూ లోపల ఏం ఆలోచిస్తున్నావు? ఫలానా ఫలానా దెబ్బలాట గురించి రేపు నేను తీర్పు చెప్పాలి, ఆ ఉభయపక్షాలు వస్తాయి, ఎవరిది నిజమని చెప్పను, ఎవరిని కారాగారంలో వేయను అని లోపల ఆలోచిస్తున్నావు. పైకి దండ కడుతున్నావు. అమ్మవారికి దగ్గర కూర్చోవడం కాదు, లోపల ఎక్కడ కూర్చున్నావు? అమ్మవారికి దగ్గరగా. బుద్ధి ఉండక్కర్లా? లోపల కూడా భగవతి గురించి చింతించు భగవత్కార్యం చేసేటప్పుడు. శాస్త్రంలో పూజ అంటే పూజా మందిరంలో కూర్చోవడం పూజ కాదు. పూజ మొత్తం రోజంతా పూజ అవ్వాలి. ఎలా? నిద్ర లేవడం, అమ్మో భగవదారాధనకి వెళ్ళాలి అంటూ లేవాలి. చక్కగా చకచకా లేచి దంతధావనం చేసుకోవాలి. ఎందుకు? స్నానం చేయాలి కాబట్టి. కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఎందుకు? తొందరగా పూజా మందిరంలోకి వెళ్ళిపోవాలి. స్నానం చేయాలి. ఎందుకు? పూజా మందిరంలోకి వెళ్ళిపోవడానికి. పంచ కట్టుకోవాలి. ఎందుకు? పూజా మందిరంలోకి వెళ్ళిపోవాలి. పూజా మందిరంలోకి వెళ్ళిపోవాలి. ఎందుకు? అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదో విషయాల గురించి కాదు, పూజ చక్కగా చేసుకోవడానికి. చేసుకుని బయటికి రావడం ఎందుకు? చేసుకున్న దాన్ని తలుచుకుని త్రేణుపులు తెచ్చుకోవడానికి. తిన్నది ఎందుకు? మళ్ళీ త్రేణుపు వస్తుంది. అబ్బా, ఇవాళ ధ్యానంలో భగవతి పాదాలు ఎంత అందంగా కనపడ్డాయి అని మురిసిపోవాలి తప్ప దేనికి అదే విడిపోయింది అనుకోండి. ఎప్పుడూ ఒకటి చేస్తుంటాడు, లోపల ఇంకోటి ఉంటుంది. పూజ చేస్తాడు, నిజానికి పూజలో గంట సేపు పూజామందిరంలో కూర్చున్నాడేమో కానీ భగవంతుడికి దగ్గరగా కూర్చున్నది 2 నిమిషాలే. మీరు పూజా విధానం చూడండి, మీకు తెలిసిపోతుంది. పూజా విధానం చూస్తే మీకు అర్థమైపోతుంది. అగరు ధూపం ఇవ్వడం చూస్తే తెలిసిపోతుందండి. సాంబ్రాణి వేయడం చూస్తే వాడు పూజ చేస్తున్నాడో వాడు నటిస్తున్నాడో తెలిసిపోతుంది. నేను ఇలా కూర్చుని మా ఇంట్లో ఏమిటో ఏదో చెడు వాసనలా ఉంది, ఏదైనా కాస్త సువాసన ఉన్నది, ఇలా పట్రా అన్నాను అనుకోండి. తీసుకొచ్చి ఎక్కడ చూపిస్తారు? ముక్కుకి చూపిస్తారు. తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర ఎట్టారనుకోండి, నేనేమంటాను, బుద్ధి ఉందా లేదా? ఇలా వాసన కొట్టేది ముక్కు దగ్గరికి ఇస్తావా, కాళ్ళ దగ్గర ఎడతావా? ఇది కాళ్ళ దగ్గర ఎందుకే అంటానా? అన్నా, అగరత్తి ఇలా తిప్పమని ఎవడు చెప్పాడు నీకు? ఎందుకది? ఈశ్వరుడి ముక్కు దగ్గరికి పట్టుకెళ్ళాలంటే ఆయనకి వేడి తగిలేటట్టు నెరుసులు పడేటట్టు కాదు. ఇలా పట్టుకుని ధూపం ఇలా చూపిస్తే చాలు. ఎక్కువైతే ఆయనకి దగ్గు వస్తుంది పొలమారి. ఇలా చూపించి వెనక్కి తీసి పెట్టేయాలి. అసలు వాడు ఉన్నాడన్న ఆలోచన నీకుంటే పూజలా ఉంటుంది. అది విగ్రహం అంటే మన ఇష్టం, ఎలా చేసినా తప్పు లేదు. లోపల జరుగుట అంటే చేసిన దానిని బట్టి తెలుస్తుంది. అది ఎంతసేపు చేశావు అనవసరం. 10 గంటలు చేసి 10 నిమిషాల లోపల జరగని దానికి ఎందుకు ఆ పూజ? భక్తి లేని పూజ పత్రి చేటు. పత్రితో పూజ ఎందుకు చేయాలంటే లోపలికి జరగడానికి ప్రయత్నం చెయ్యాలి. ఒక పావు గంట చేశావు, నిజంగా మనసు ఎంతసేపు ఉంది అక్కడ అన్నది చూసుకోవాలి. అన్నది చూసుకోవడానికి పూజ చెయ్యాలి. లోపల అలా చూస్తున్నాడా లేదా అన్నది బయటి పూజలో ఎలా తెలుస్తుంది? తెలియచ్చు, తెలియకపోవచ్చు. వెనకటికి ఒక గురువుగారు పూలదండ చేత్తో పట్టుకుని అలా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు. శిష్యుడు వచ్చి అన్నాడు, గురువుగారు పాదాల మీదే పెట్టేయండి అన్నాడు. తెల్లబోయాడు గురువుగారు.
ఏమిట్రా వీడు ఇలా ఎందుకు చెప్పాడని ఇలా చూశాడు. నాకు అర్థమైంది గురువుగారు, మెళ్ళ వేద్దామా కాళ్ళ మీద పెడదామా అని చూస్తున్నారు. మాల పొట్టిగా ఉంది, కిరీటం మించి ఎక్కదు, కిరీటం కదులుతుంది మాల వేస్తే, అందుకని పాదముల మీద పెట్టేయండి అందంగా ఉంటుందన్నాడు. తెల్లబోయాడు గురువుగారు. అంటే గురువు మాల ఎందుకు పట్టుకుని ఆలోచించాడో శిష్యుడు పట్టుకున్నాడు. మనం అనుకోండి ఇలా 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 తొడిగేస్తాం. నిజంగా ఏదో ఈశ్వరుడు ఇలా కూర్చున్నాడు అనుకోండి కిరీటం పెట్టుకుని, ఓ ఇంత మాలట్టుకొచ్చేస్తారని కిరీటం కదలచ్చా? అప్పుడు ఏం చేయాలి? పాదముల మీద పెట్టాలి. సరిపోయిన మాల ఉంటే మెళ్ళో వెయ్యాలి. మూర్తికి తగిన మాల వెయ్యాలి, అంతేగాని పొట్టి పొడుగు పాదాల వరకు వేలాడేటట్టు అలా వేయకూడదు కదా. ఆ అందం లోపల జరుగుతున్నాడా, దగ్గరగా వెడుతున్నాడా? ఆ దగ్గరగా వెళ్ళినటువంటి ప్రక్రియ ఏది ఉందో అది ఉపాసన. అది లోపల మనసుతో జరుగుతున్నాడు. లోపల మనసుతో జరుగుతున్నది బాహ్యనేత్రమునకు దొరకదు. అందుకని ఆయన దక్షిణాయనం ఉపాసనా కాలం కనుక వీడు ఈశ్వరుడికి ఎంత దగ్గరగా ఉన్నాడన్నది కళ్ళు మూసుకుని లోపలికి చూస్తాడు. పైకి చూసినవి ఒకలా ఉంటాయి, లోపల ఒకలా ఉంటుంది. దాన్ని దంభము అంటారు శాస్త్రంలో. పైకి ఒకలా కనపడుతుంది, లోపల ఒకలా ఉంటుంది. అది దానికి కొంగ ఉదాహరణ. కొంగ నీటిలో నించుంటుంది, ఒంటికాలు మీద నించుంటుంది, కళ్ళు మూసుకుంటుంది, అలా నిలబడుతుంది. ఎవరైనా చూస్తే జపం చేసుకుంటున్న యోగి అనుకుంటారు. అది అలా కదలకుండా ఎందుకుంటుందంటే చాప దగ్గరికి వచ్చేవరకే, రాగానే చటుక్కున తన చంపుటాలతో పట్టుకుని ఎగిరిపోతుంది. పైకి తెల్లగా ఉండి లోపల చాప కోసం, అందుకే కొంగ జపం అంటారు. ఆ చాప కోసం చూస్తూ ఉంటుంది. అలా పైకి ఒకలా లోపల ఒకలా ఉంటే ఈశ్వరుడు పట్టుకుంటాడు దాన్ని. ఇతరులు పట్టుకోలేకపోవచ్చు, ఈశ్వరుడు పట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? రామకృష్ణ పరమహంసే ఒక మాట చెప్తుండేవారు. ఒక వేశ్యాగృహం ఉండేది. వేశ్యాగృహానికి ఎదురుగుండా ఒక సాధకుడి గృహం ఉండేది. ఈయన సాయంకాలం అయ్యేటప్పటికీ 6, 6:30, 7 చూసేవాడు వచ్చేసాడు పెద్ద వాహనం వేసుకుని. ఎంత ధనవంతుడో! లోపలికి వెళ్ళాడా ధనమంతటినీ లాగేస్తుంది. అలాగే వస్తారు. ఇదిగో ఇవాడు వీడొచ్చాడా, నిన్న వాడొచ్చాడా అంటుండేవాడు ఎదురుగుండా కూర్చుని. ఆవిడనుకునేది తుచ్చమైన శరీరం, దిక్కు లేక ఈ శరీరంతో పడుపూర్తి చేస్తున్నాను. ఆయన మహానుభావుడు. ఈ పాటికి 6 అయింది, తలస్నానం చేస్తాడు. 6:30 అయింది, పేటేసుకుని పూజామందిరంలో కూర్చుంటాడు. 7 అయింది, ధ్యానంలో ఉంటాడు. 8 అయింది, మంచి సమాధి స్థితిలో ఉంటాడు. 8:30 అయింది, నీరాజనం ఇస్తాడు. ఇప్పుడు మంత్రపుష్పం చెప్పి బయటికి వస్తాడు. పరమ శౌచంతో ఈశ్వర ప్రసాదం తిని భగవన్నామని చెప్పి పడుకుంటాడు. అని లోపల బాధపడుతూ లోపల భగవంతుణ్ణి ఆయన అలా చేస్తున్నాడు అనుకుంటూ ఈవిడ పడుపు వృత్తిలో ఉంది. ఎదురుగుండా ఆయన పూజ చేస్తూ స్నానం చేస్తూ ఆవిడ చేయవలసిన పనుల్ని ఈయన ఊహించుకుంటూ ఉన్నాడు. ఇద్దరూ చచ్చిపోయారు. ఆవిడ్ని స్వర్గానికి తీసుకెళ్లారు, ఈయన నరకానికి తీసుకెళ్లారు. ఎందుకని అడిగారు? ఆవిడది ఉపాసన సిద్ధి. ఆవిడ లోపల జరిగిపోయింది ఈశ్వరుడి వైపు. నువ్వు దూరంగా జరిగిపోయావు మనస్సుతోటి. పైకి పుట్ట మీద కొడితే పాము వస్తుందా? దీనికి స్నానం ఎందుకంటే లోపల మనసుని లొంగదీయడానికి. దీని మీద నీళ్లు పోసి లోపలదంతా వెర్రాలోచనలు చేస్తుంటే ఎందుకు అది ఎవరిని ధరింపజేస్తుంది? అంటే ఉపాసన దగ్గరగా జరిగాడా దక్షిణాయనంలో, కార్తీకంలో, శ్రావణంలో, భాద్రపదంలో, మార్గశీర్షంలో ఆ చివరికి జరుగుతున్నాడా చూస్తూ ఉంటాడు. తన మనసుతో మన మనసుని కనిపెడతాడు, వీడి ఎంత భక్తితో ఉన్నాడు. అందుకని నిద్రాముద్రాం, అది నిద్ర కాదు, నిద్రముద్ర. ముద్ర అంటే అభినయం, నిద్రపోయినట్టుంటాడు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఎవరిని నేను ఉద్ధరించాలి, అసలు ఎవరిని నేను వచ్చే జన్మలో ఇంకా మంచి జన్మలోకి తీసుకెళ్ళాలి? ఎవడి మనసుల్లో సదాలోచన ఉంది? ఎవడు భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాడు? ఎవడు నేనున్నానని బతుకుతున్నాడు? ఎవడు నేనున్నానని మంచి ధార్మికంగా ఉన్నాడు అన్న విషయాన్ని లోపల నుంచి మనలోకి చూస్తూ ఉంటాడు. అది ఆయన నిద్ర. అంతేగాని శ్రీ మహావిష్ణువు నిద్రపోయారండి, శ్రీ మహావిష్ణువు నిద్రలేచారండి అంటే ఆయన నిజంగా మనలా నిద్రపోయే నిద్ర కాదది. కాబట్టి లోపలికి చూస్తాడు. అలా పైచూపు కాక లోచూపుతో మనలో చూపుని చూసి మన యొక్క అభ్యున్నతి క్రమాన్ని నిర్ణయించగలిగిన వాడు ఎంతటి సత్వగుణ భరితుడై ఉండాలి. ఇప్పుడు చెప్పండి, విష్ణువు నిద్ర తామసిక నిద్ర, విష్ణువు నిద్ర సాత్విక నిద్ర?
పరమసాత్విక నిద్ర. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అసలు తమోగుణం కలిగినటువంటి వారయ్యారు? ఆయన ఉండడం నల్లగా ఉండొచ్చు, నల్లగా ఉన్నంత మాత్రం చేత ఆయన నిద్రపోయేటటువంటి స్వరూపం ఎందుకు అవుతాడు? అవడు. రెండు, ఆయన పడుకోవడానికి శేషుడు. ఆయనకి ఎప్పుడూ కూడా ఆసనంగా ఉంటాడు, పరుపుగా. అది ఆయన పడుకోవాలన్న కోరిక కాదు, నా మీద పడుకోవాలని కోరుకున్నటువంటి శేషుడి యొక్క కోరిక తీర్చడానికి పడుకున్నవాడే కానీ తను నిద్రపోవడానికి ఓ పరుపుని దగ్గర పెట్టుకున్నవాడు కాడు. మా ఇంట్లో మంచం పరుపు ఉంటే అవి నీ తెచ్చుకున్నవి, నీ కొనుక్కున్నవి పడుకోవడానికి. నేను పడుకోవాలి కాబట్టి నీ కొనుక్కుని తెచ్చుకుని మా ఇంట్లో పెట్టుకుని దాని మీద నిద్రపోతూ ఉంటాను. శ్రీ మహావిష్ణువు శేషుణ్ణి పరుపుగా కొనుక్కుని తెచ్చుకోలేదు ఎక్కడి నుంచి. ఆయన కోరుకున్నాడు, అయ్యా నా మీద పడుకోవయ్యా అని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.